మే 23న కడప మైలవరంలో 3 సంవత్సరాల పసిపాపను అతి కిరాతకంగా దారుణంగా రేప్ చేసి చంపేసి పొదల్లో పడేసిన కేసులో నిందితుడిగా ఉన్న దూదేకుల రహమతుల్లా శవం ఈరోజు మైలవరం చెరువులో లభించింది. పోలీసులు ఆత్మహత్యగా అంచనా వేస్తున్నారు. అతడి శవానికి పోస్టుమార్టం నిర్వహించి జమ్మలమడుగు పోలీసులు అతడి శవాన్ని తల్లికి అప్పగించడానికి వెళ్ళగా తల్లి చూడడానికి కూడా నిరాకరించింది. శవాన్ని కూడా తీసుకోలేదు. జమ్మలమడుగు మున్సిపాలిటీ వాళ్లే అంత్యక్రియలు చేశారని తెలుస్తుంది. ఈ కేసులో న్యాయం గెలిచిందా, పాపం పండిందా అని అడిగితే నన్ను ఇటువంటి నేరాలు ఘోరాలు జరగనంత వరకు, సరైన చట్టాలు రానంత వరకు, ఇటువంటి పసిపాపలకు రక్షణ, ఇటువంటి క్రూర మృగాలకు చట్టపరంగా శిక్ష పడనంత వరకు ఎవరికి న్యాయం జరగనంటే ఆ పసిపాప, అటు కోల్పోయిన తల్లిదండ్రులు, ఇటు కొడుకును కోల్పోయిన తల్లిదండ్రులు, సమాజం తలదించుకునే క్రైమ్గా ఇది చరిత్రలో నిలిచిపోతుంది. పోలీసులు అతన్ని 23నే అరెస్ట్ చేయడం జరిగింది. కాకపోతే అతడు పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకొని తిరుగుతున్నాడని, రోజు శవమై తేలాడని, అతడి ఇంటిని కూడా గ్రామస్తులు కూల్చివేయడం జరిగింది.